ఆదికాండము 43వ అధ్యాయము. యోసేపు సోదరులు బెన్యామీనును కొనిపోవుట. ఆ దేశములో కరువు ఇంకనూ తీవ్రముగా ఉండెను. ఐగుప్తు దేశము నుండి తెచ్చిన ధాన్యమంతయు అయిపోయినది. యాకోబు బిడ్డలను పిలిచి, ఐగుప్తు దేశమునకు వెళ్ళి కొంచెము ధాన్యము తెండు అని చెప్పెను. అంతట యూదా, మీరు మీ తమ్ముడు లేకుండా నా సముఖమునకు రావలదని ఆ దేశాధికారి మోమాటము లేకుండా మమ్ము హెచ్చరించెను. నీవు మా వెంట తమ్ముని పంపినచో మేము వెళ్ళి ధాన్యమును కొని తెత్తుము. పంపనందువా మేము వెళ్ళము. మీ తమ్ముడు వెంట లేకుండా మీరు నా సముఖమునకు రావలదని ఆ దేశాధికారి మాతో ఖచ్చితముగా చెప్పెను అనెను. ఈ మాటలు విని ఇశ్రాయేలు, మీరు నన్నింత రాచి రంపాన పెట్టనేలా? మాకింకొక తమ్ముడు ఉన్నాడని అతనితో మీరేలా చెప్పితిరి అని అడిగాను. దానికి వారు, మేమేమి చేయగలము? మీ తండ్రి ఇంకనూ బ్రతికి ఉన్నాడా? మీకింకొక సోదరుడు కలడా అని అతడు మనలను గూర్చి మన చుట్టపక్కాలను గూర్చి గుచ్చి ప్రశ్నించెను. మేము ఆ ప్రశ్నలకు జవాబు చెప్పితిమి. ఐగుప్తు దేశమునకు తమ్ముని తీసుకుని రండని అతడు అడుగునని మేము ఏమైనా కలగంటిమా అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. యూదా తండ్రితో, నాతో పాటు తమ్ముని పంపుము, మేము వెంటనే బయలుదేరి వెళ్ళుదము. ఈ విధముగా చేసిన నీవు, మేము, మా పిల్లలందరము చావక బ్రతికిపోదుము. తమ్మునకు నేను పూచీగా ఉందును, భారమంతయు నాది. అతనిని తిరిగి తీసుకుని వచ్చి నీకప్పగింపకున్నా నేను బ్రతికినన్నాళ్ళు ఆ పాపము నా నెత్తికి చుట్టుకొనును. ఈ విధముగా మాటలతో కాలము వెళ్ళబుచ్చుకున్నచో మేమీ పాటికి రెండవసారి కూడా వెళ్ళి వచ్చిడి వారమే కదా అని చెప్పాను. అంతట ఇశ్రాయేలు వారితో, మీరు కుర్రవాణ్ణి తీసుకుని పోక తప్పనిచో ఈ విధముగా చేయుడు. ఈ దేశములో సుప్రసిద్ధములైన వస్తువులు, లేపనములు, తేనె, సుగంధి ద్రవ్యములు, సాంబ్రాణి, బోళము, మంచి పండ్లు, బాదము పప్పు సంచులలో తీసుకుని వెళ్ళి ఆ దేశాధికారికి కానుక చెయ్యుడు. ఈసారి రెండింతల సొమ్ము తీసుకుని వెళ్ళుడు. మీ సంచులలో పెట్టిన సొమ్ము తిరిగి ఇచ్చివేయుడు. పోయినసారి బహుశా ఏదైనా పొరపాటు జరిగి ఉండవచ్చును. మీ తమ్ముని కూడా వెంటబెట్టుకుని పొండు. సూటిగా అతని దగ్గరకే వెళ్ళుడు. సర్వశక్తిమంతుడగు భగవంతుని కృపచే అతడు మీ ఎడ దయచూపునుగాక. మీరక్కడ వదిలి వచ్చిన సోదరునితో పాటు బెన్యామీనును కూడా అతడు తిరిగి పంపునుగాక. ఇక నా మాట అందురా, నేను కుమారులను కోల్పోయి కుమిలి కుమిలి ఏడవలసి వచ్చిన ఏడ్తునుగాక అనెను. యోసేపును కలుసుకొనుట. వారు తండ్రి చెప్పినట్లు కానుకలను 2 రెట్ల సొమ్మును తీసుకుని బెన్యామీనుతో పాటు వెంటనే ఐగుప్తు దేశమునకు బయలుదేరి వెళ్ళిరి. యోసేపును దర్శించిరి. యోసేపు వారితో పాటు వచ్చిన బెన్యామీనును చూసెను. గృహ నిర్వాహకుని పిలిచి, వీరిని ఇంటి లోపలికి తీసుకొని పొమ్ము. ఒక వేటను కోసి భోజనము సిద్ధము చెయ్యుము. మధ్యాహ్నము వీరు నాతో పాటు భోజనము చెయ్యుదురు అని ఆజ్ఞాపించెను. అతడు యోసేపు చెప్పినట్లు వారిని లోపలికి తీసుకొని పోయెను. ఇంటిలో ప్రవేశించిన తరువాత వారికి భయము కలిగెను. వారు మొదటిసారి వచ్చిపోయినప్పుడు మన గోనె సంచులలో పెట్టిన సొమ్ము కొరకితడు మనల్ని ఇంటికి రప్పించలేమో, ఇతడేదో ఒక నేరము కల్పించి తప్పక మనలను, మన గాడిదలను వశము చేసుకొనును, మనమితని బానిసల మొగుట తప్పదు అనిరి. ఇట్లూహించి తల వాకిటిలో యోసేపు గృహ నిర్వాహకుని చూచి, అయ్యా, మేము మొదటిసారి ధాన్యమును కొనుటకు వచ్చితిమి కదా, తిరిగి వెళ్ళుచు మేము ఆ రాత్రి విడుదల చేసిన చోట ఆ గోనె సంచులు విప్పితిమి. ఒక్కొక్కరి సొమ్ము వానిలో ఉండుట చూచితిమి. ఆ సొమ్మును ఈసారి తిరిగి తెచ్చితిమి. ఆహార పదార్థములు కొనుటకు మరికొంత సొమ్ము కూడా దానికి జత చేసి తెచ్చితిమి. మా గోనె సంచులలో మా సొమ్మునెవరు ఉంచిరో మాకు తెలియదు అనిరి. వారి దీన వాక్యములు విని గృహ నిర్వాహకుడు, మీకు తప్పక మేలు కలుగును, భయపడకుడు. మీరును మీ తండ్రులను పూజించిన దేవుడే మీ గోనె సంచులలో సొమ్ము దాచెను. ఆనాడే మా సొమ్ము మాకు ముట్టినది అని చెప్పెను.
ఇట్లు చెప్పి అతడు షిమ్యోనును వారి చెంతకు తీసుకొని వచ్చెను. పిమ్మట అతడు వారిని ఇంటిలోనికి తీసుకొని పోయెను. కాలు చేతులు కడుగుకొనుటకు వారికి నీళ్ళిచ్చెను. గాడిదలకు మేత వేయించెను. ఆ ఇంటిలోనే తాము భోజనము చేయవలయునని వారు తెలుసుకొనిరి. మధ్యాహ్నము యోసేపు వచ్చేసరికి కానుకలు సిద్ధము చేసి ఉంచిరి. యోసేపు ఇంటిలోనికి వచ్చిన తరువాత వారు అతనికి సాష్టాంగ నమస్కారములు చేసిరి. తాము తెచ్చిన కానుకలు సమర్పించిరి. యోసేపు వారి యోగక్షేమములు విచారించెను. మీ ముదుసలి తండ్రిని గూర్చి చెప్పితిరి కదా, ఆయన క్షేమముగా ఉన్నాడా, ఇంకనూ బ్రతికే ఉన్నాడా అని అడిగెను. వారు, మీ దాసుడు మా తండ్రి ఇంకనూ బ్రతికియే ఉన్నాడు, క్షేమముగానే ఉన్నాడు అని చెప్పి సాగిలపడిరి. యోసేపు తన తల్లి కడుపున పుట్టిన తమ్ముడు బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడితడేనా అని వారిని ప్రశ్నించెను. తమ్ముని వైపు తిరిగి, కుమారా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. సోదరానురాగము యోసేపును ముంచెత్తెను. అతని కన్నులలో గిర్రున నీరు తిరిగెను. కన్నీరు ఆపుకొన జాలక లోపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. తరువాత ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చెను. అనురాగము నెట్లెట్టో బిగబట్టి భోజనము వడ్డింపుడని సేవకులకు ఆనతిచ్చెను. సేవకులు యోసేపునకు వేరుగా, అతని సోదరులకు వేరుగా వడ్డించిరి. యోసేపుతో భుజించు ఐగుప్తు దేశీయులకు విడిగా వడ్డించిరి. ఐగుప్తు దేశీయులు హెబ్రీయులతో కూడి భోజనము చెయ్యుట హేయముగా భావింతురు. సేవకులు యోసేపు సోదరులను పెద్దవాని నుండి చిన్నవాని వరకు ఈడును బట్టి అతనికెదురుగానే వరుసగా కూర్చుండబెట్టిరి. వారు ఒకరి మొగమొకరు చూచుకొని విస్తుపోయిరి. యోసేపు తన ముందున్న ఆహార పదార్థములను తీసి అన్నదమ్ములకు పంచిపెట్టెను. బెన్యామీను పాలికి వచ్చినది ఇతరులకు వచ్చిన దానికంటే 5 రెట్లెక్కువ. ఈ విధముగా వారెల్లరూ యోసేపుతో భోజనము చేసిరి. సంతృప్తిగా పానీయములు సేవించిరి. 44వ అధ్యాయము. యోసేపు గిన్నె బెన్యామీను గోనెలో కనబడుట. యోసేపు తన గృహ నిర్వాహకుని ఇట్లు ఆజ్ఞాపించెను. ఆ మనుషులు తీసుకొని పోగలిగినన్ని ఆహార పదార్థములతో వారి గోనె సంచులను నింపుము. ఎవరి రూకలు వారి సంచి మూతి దగ్గర పెట్టుము. ధాన్యము కొనుటకు తెచ్చిన సొమ్ముతో పాటు నా గిన్నెను, వెండి గిన్నెను కూడా కడగొట్టు తమ్ముని గోనె సంచి మూతి కడ ఉంచుము. వాడు యోసేపు చెప్పినట్లే చేసెను. తెల్లవారిన తరువాత వారు ప్రయాణమై గాడిదలు తోలుకొని పోయిరి. వారు నగరము నుండి ఎంతో దూరము వెళ్ళక మునుపే యోసేపు గృహ నిర్వాహకునితో, వెంటనే వెళ్ళి వారిని కలుసుకొనుము. చేసిన మేలునకు బదులుగా కీడు చేయుదురా? ఇది మా దొర పానీయము సేవించుటకు, శకునములు చూచుటకు ఉపయోగించు గిన్నె కదా. మీరెంత పాడు పని చేసితిరి అని అనుము అని చెప్పెను. అతడు వారిని కలుసుకొని యోసేపు చెప్పమనిన మాటలన్నీయూ వారి కడ ఒప్పగించెను. అంతట వారు, ఎంత మాట సెలవిచ్చితిరి, కలలోనైనా మేమిటువంటి పనిని తలపెట్టకుందుముగాక. మా గోనె సంచుల మూతుల దగ్గర డబ్బు కనపడినది కదా, వానిని మీకిచ్చి వేయుటకు కనాను నుండి తెచ్చితిమి. మీ యజమానుని ఇంటి నుండి వెండి కాని బంగారము కాని దొంగిలింపవలసిన అక్కర మాకేమున్నది? మాలో ఎవరి దగ్గరనైనా మీ గిన్నె ఉన్నా వాని తల తీయుడు. పైగా మేమందరము బానిసల మగుదుము అనిరి. అట్లయినా మంచిది, మీరు చెప్పునది కొప్పుకొందును. గిన్నె కలవాడు నాకు బానిసకును, మిగిలిన వారు వెళ్ళిపోవచ్చును అని అతడనెను. వెంటనే వారిలో ప్రతివాడు తన గోనె సంచిని నేల మీదికి దింపి దాని మూతి విప్పెను. గృహ నిర్వాహకుడు పెద్దవాని గోనె సంచి మొదలు చిన్నవాని గోనె సంచి వరకు అన్నిటినీ వెదకెను. చివరకు బెన్యామీను గోనె సంచిలో గిన్నె కనపడెను. ఇది చూచి వారు దుస్తులు చించుకొనిరి. గాడిదలపైకి గోతాలెత్తించుకొని నగరమునకు తిరిగి వచ్చిరి.
యూదా సోదరులతో పాటు వచ్చేసరికి యోసేపు ఇంటి వద్దనే ఉండెను. వారతని ముందు సాగిలబడిరి. అంత యోసేపు, మీరిటువంటి పనినెట్లు చేసితిరి? నా వంటి వాడు శకునములు చూచి జరిగిన కార్యము గుర్తింపకుండునా అనెను. అప్పుడు యూదా, ప్రభు, మేమేమి చెప్పగలము? నిర్దోషులమని ఎట్లు రుజువు చేసుకొనగలము? దేవుడే మా పాపములను కనిపెట్టెను. ఇదిగో, మేము మాతో పాటు ఎన్నగల వాడును ఏలిన వారి బానిసలమగుదుము అనెను. దానికి యోసేపు, కలలోనైనా నేనటువంటి పనిని తలపెట్టను. గిన్నె కలవాడు నాకు బానిసగును. మిగిలిన మీరందరూ ఏ దిగులు లేకుండా మీ తండ్రి దగ్గరికి వెళ్ళవచ్చును అనెను. యూదా మనవి. యూదా అతని దగ్గరికి వెళ్ళి, ప్రభు, నా మనవి చిత్తగింపుడు. ఏలిన వారితో ఒక మాట చెప్పుకొననిండు. ఈ దాసునిపై కోపపడకుడు. మీరు ఫరో ప్రభువు వంటి వారు. మీకు తండ్రి ఉన్నాడా, తమ్ముడున్నాడా అని మీరడిగితిరి. కాటికి కాళ్ళు చాచిన తండ్రి ఉన్నాడు. ఆయనకు ముసలితనమున పుట్టిన కొడుకున్నాడు. వాడు చిన్నవాడు. అతని సోదరుడు చనిపోయెను. వాని తల్లికి వాడొక్కడే మిగిలెను. వాడన్నచో తండ్రికెంతో గారాభమని మేము చెప్పితిమి. తరువాత ఏలిన వారు, నేనతనిని చూడవలయును, నా దగ్గరకు అతనిని తీసుకుని రండు అని చెప్పితిరి. అంతట మేమేమో, ఆ చిన్నవాడు తండ్రిని వదిలి రాలేడు, వాడు కంటబడనిచో తండ్రికి ప్రాణములు నిలువవు అని చెప్పితిమి. కానీ మీరు, మీ తమ్ముడు మీతో పాటు ఇక్కడికి రానిచో మీరు మీ ముఖము నాకు చూపవలదు అంటిరి. మేము తిరిగి వెళ్ళి మీ దాసుడైన మా తండ్రికి ఏలిన వారు చెప్పిన మాటలన్నీ చెప్పితిమి. ఆ పిమ్మట మరల వెళ్ళి ఆహార పదార్థములు కొని తీసుకుని రండు అని మా తండ్రి చెప్పాను. మేమక్కడికి వెళ్ళలేము. తమ్ముడు లేకుండా మేము ఆయన ఛాయలకే పోరాదు. తమ్ముడు మా వెంట వచ్చినచో వెళ్ళెదము అని అంటిమి. దానికి మా తండ్రి, మీకు తెలియనిదేమున్నది? నా భార్య కొడుకులను ఇద్దరును కన్నది. వారిలో ఒకడు నన్నొదలిపోయెను. ఏదో మృగము తప్పక వానిని కండ తుండెములు చేసి ఉండునని అనుకుంటుని. వాడీనాటి వరకు కనబడలేదు. ఉన్న ఈ ఒక్క కొడుకును కూడా మీరు నాకు దూరము చేయుదురా? వానికే హాని అయిన కలిగిన ముదుసలినై తల నరసియున్న నేను దిగులుతో క్రుళ్ళి క్రుళ్ళి చావవలసినదే అని అనెను. ఇప్పుడు కాని ఈ చిన్నవాడు లేకుండా నేను మా తండ్రి దగ్గరకు వెళ్ళినచో మా తండ్రి ప్రాణమెతినితో ముడిపడి ఉన్నది కనుక జరగబోవున్నది ఒక్కటియే. తమ్ముడు మా వెంట రాలేదని తెలిసిన వెంటనే మా తండ్రి మరణించును. మీ దాసులమైన మేమే ముదుసలి అయి తల నరసి ఉన్న మా తండ్రి దిగులుతో క్రుళ్ళి క్రుళ్ళి చనిపోవుటకు కారణమగుదము. ప్రభు, మా తమ్మునికై మా తండ్రికి పూచి ఇచ్చినది నేనే. నేను తమ్ముని తిరిగి తీసుకుని రానిచో బ్రతికినన్నాళ్ళు ఆ పాపము నా నెత్తికి చుట్టుకొనును అని మా తండ్రితో చెప్పి తిని, మా తమ్మునకు బదులుగా నేను ఏలిన వారి బానిసనగుతును. సోదరులతో పాటు అతనిని వెళ్ళనిండు. తమ్ముడు లేకుండా తండ్రి దగ్గరకు ఏ మొగము పెట్టుకుని వెళ్ళెదను? నా తండ్రికి దాపురించు విపత్తును నేను చూడచాలను అనెను. యోబు గ్రంథము 35వ అధ్యాయము. దేవుడు ఈ లోకమున జరుగు కార్యములను ఉపేక్షింపడు. ఎలీహు తన సంభాషణను ఇట్లు కొనసాగించెను. యోబు, నీవు దేవుని ఎదుట నేను నిర్దోషినని వాదించుట సబబా? నా పాపముల వలన దేవునికి ఏమి కీడు కలిగినది? నేను పాపమును విసర్జించుట వలన నాకేమి లాభము కలిగినది అని నీవు ప్రశ్నించుట తప్పు కాదా? నీకును నీ మిత్రులకును కూడా నేను జవాబు చెప్పెదను. నీవు ఆకాశం వైపు చూడుము, మేఘములెంత ఎత్తుగానున్నవో పరిశీలింపుము. నీవు పాపము చేసినచో దేవునికి కీడు కలుగదు. చాలమారులు తప్పులు చేసినను అతనికి హాని కలుగదు. నీవు ధర్మాత్ముడవైనచో దేవునికేమీ లాభము కలుగదు. అతనికి నీతో నేమియును అక్కరలేదు. నీ పాపకార్యములకు బాధ చెందునదియు నీ పుణ్యకార్యముల వలన లాభము పొందునదియు తోడి నరులే. పరపీడనమునకు గురి అయిన నరులు
అంగలార్చుచు మమ్ము కాపాడుడని ఎవరెవరనో అర్థింతురు. ఎవ్వడు కాని రాత్రివేళ కీర్తనలు గానింప ప్రేరేపించుచు భూమి మీది జంతువుల కంటెను అధికముగా నేర్పించుచు ఆకాశ పక్షుల కంటెను ఎక్కువగా విజ్ఞానమును అందించుచు నన్ను సృజించిన దేవుడెక్కడున్నాడని అడుగనేలా వారు దుర్మార్గులు అహంకారులు గనుక వారు మొరపెట్టినను దేవుడు వారి మొరను ఆలకింపడు. కనుక వారు మొరపెట్టి లాభము లేదు. మహోన్నతుడు వారి గోడు వినిపించుకోడు. యోబు, దేవుడు నిన్ను గుర్తించుటలేదని నీ బాధ, కాని ఓపిక పట్టుము, నీ అభియోగమును అతడెరుగును. ప్రభువు నరులను శిక్షింపడనియు నరుల పాపములను లెక్కలోనికి తీసుకొనడనియు నీ తలపు, కాని ఇట్టి పలుకుల వలన లాభము లేదు. నీవు విషయమును అర్థము చేసుకొనకయే మాటలాడుచున్నావు. 36వ అధ్యాయము. యోబు బాధలకు కారణము అతని పాపములే. ఎలీహు తన సంభాషణనిట్లు కొనసాగించెను. నీవు నా పలుకులను ఓపికతో ఆలకింపుము. దేవుని పక్షమున నేనింకనూ మాటలాడవలసి ఉన్నది. నన్ను సృజించిన దేవుడు న్యాయము తప్పడని నిరూపించుటకు బహువిస్తృతమైన నా జ్ఞానము నుండి వాదములు చూపుదును. నా వాదములలో తప్పులేమియూ ఉండబోవు. నీతో మాటాడునది విజ్ఞానవేత్తయని ఎరుగుము. దేవుడు బలాఢ్యుడు, ఎవరిని చిన్నచూపు చూడనివాడు. అతనికి అన్ని విషయములను తెలియను. అతడు పాపులను దీర్ఘకాలము మననీయడు. పేదలకెల్లప్పుడూ న్యాయము జరిగించును. ధర్మాత్ములను కాచి కాపాడును. రాజులను సింహాసనమెక్కించును. ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. వారు ఘనపరపబడుదురు. కాని వారు గొలుసులతో బంధింపబడి బందీలుగా బాధపడుచుండిన ఆ రాజులు చేసిన దుష్కార్యములను, వారి అహంకారపు పోకడలను దేవుడు వారికి జ్ఞప్తికి తెచ్చును. వారు తన హెచ్చరికలను ఆలకించి పాపము నుండి వైదొలగునట్లు చేయును. ఆ రాజులు దేవుని మాట విందురేని సంతోషముతోనూ సిరి సంపదలతోనూ జీవించుదురు. వారు ఆలకింపని ఎడల బాణముల చేత కూలి నశించెదరు. జ్ఞానము లేక చనిపోయెదరు. దుర్మార్గులు దేవుని మీది కోపముతోనే కాలము వెళ్ళబుచ్చుదురు. ప్రభువు తమ్ము శిక్షించినను వారతని సాయమును అర్థింపరు. అవమానముతో కూడిన జీవితమును భరింపజాలక చిన్న వయస్సుననే కన్ను మూయుదురు. అతడు శ్రమల ద్వారా నరులకు పాఠములు నేర్పును. బాధల ద్వారా వారి కన్నులు తెరిపించును. పూర్వము దేవుడు నిన్ను ఇక్కట్టుల నుండి గట్టెక్కించి సురక్షితముగా కాచి కాపాడెను. నీకు సమృద్ధిగా భోజనమును దయచేసెను. దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది. తీర్పు న్యాయము నిన్ను చుట్టుముట్టును. ఇక మీదట సంపదలను ఆశించి అపమార్గము త్రొక్కకుము. లంచములకు భ్రమసి మోసపోకుము. నీ ఆర్తనాదములు నీకు ఉపయోగపడవు. నీ అధికారము నిన్ను రక్షింపజాలదు. రాత్రివేళ రాజ్యములే మటుమాయమైనచో నీవేమియు ఆశ్చర్యపడనక్కరలేదు. నీవు దుష్కార్యముల నుండి వైదొలగుము. చెడు నడతయే నీ బాధలకు కారణమని ఎరుగుము. దేవుని విజ్ఞానము మహాశక్తి. దేవుని శక్తి గొప్పది. అతని వంటి ఉపాధ్యాయుడు ఎవడునూ లేడు. నీవిట్టి కార్యమును చేయమని ఆ ప్రభువునకు ఉపదేశము చేయువాడెవడునూ లేడు. అతని పనులను తప్పుపట్టువాడెవడునూ లేడు. ప్రభువు చేసిన కార్యములకు గాను ఎల్లరునూ అతనిని కొనియాడిరి. కనుక నీవును అతనిని సన్నుతింపుము. అతని కార్యములనెల్లరునూ వీక్షించిరి. దూరము నుండి మాత్రమే మనమీ కార్యములను చూడగలము. దేవుని మహత్వమును మనము అర్థము చేసుకోజాలము. అతనికెన్ని ఏండ్లున్నవో గణించి చెప్పజాలము.
ప్రభువు నేల మీద నుండి నీటిని చేకొని దానిని వానబొట్టులుగా మార్చివేయును. మబ్బులలో నుండి నీటిని కురియించి నరులందరికీ వర్షమును దయచేయును. ఆకాశమున మబ్బులెట్లు తిరుగాడును, అంతరిక్షమున ప్రభువు నివాసము చుట్టూను ఉరుములెట్లు గర్జించునో ఎవరికి తెలియును? అతడు ఆకాశమును మెరుపులతో నింపును, అగాధ సముద్రమునెట్లు కప్పివేయునో చూడుడు. వీటి ద్వారా ఆ ప్రభువు ఆహారమును సమృద్ధిగా దయచేసి నరులకు తీర్పు ఇచ్చును. మెరపులను గుప్పిట పట్టుకొని అవి తాము చేరవలసిన గమ్యమును చేరునట్లు చేయును. రాబోవు తుఫానును ఆ ఉరుములు తెలియజేయును. పశువులను ఆ తుఫాను రాకడను ముందుగానే గుర్తించును. సామెతల గ్రంథము 4వ అధ్యాయము. కావున కుమారా, నా పలుకులు జాగ్రత్తగా వినుము. నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. నేను నీకు విజ్ఞానమును ఉపదేశింతును, సత్పదమును చూపెదను. నీవు విజ్ఞాన మార్గమున నడుతువేని నీకేదియూ అడ్డురాదు. నీ పాదములు తొట్టిల్లవు. నీవు నేర్చుకొనిన క్రమశిక్షణమును విడనాడకుము. దానిని పాటించినచో అది నీకు జీవమునసుగును. దుష్టుల మార్గమును ఏనాడును పయనింపకుము. దుర్జనుల బాటలలో సంచరింపకుము. దుష్ట పదమును మానివేయుము. దాని నుండి వైదొలగి ప్రక్కగా తొలగిపొమ్ము. దుష్కార్యములు సల్పిననే కాని దుష్టులకు నిద్ర పట్టదు. ఎవరికైనా హాని చేసిననే కాని వారి కంటికి నిద్ర రాదు. వారు దుష్టవర్తనమునే భోజనముగా స్వీకరింతురు, దౌర్జన్యమునే పానీయముగా సేవింతురు. సత్పురుషుల మార్గము వేకువ వెలుగు వంటిది. దాని ప్రకాశము పట్టపగలగు వరకును క్రమముగా వృద్ధి చెందును. దుర్మార్గుల మార్గము మాత్రము రాత్రి వలె చీకటిమయముగా ఉండును. ఏది తగిలి పడిపోవుదురో వారికే తెలియదు.